చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొలివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటై బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. రాజని పేదని, మంచని చెడ్డని, భేదమే ఎరుగది యమపాశం. కోట్ల ఐశ్వర్యము
కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి. మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం. మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాటేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం. నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. శ్రీహరి రాఘవులే అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, ఏ దిక్కు పోతున్నవే బాలి, నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి, నువ్వున్న జాగ ఇడిసి బాలి, నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి, నువ్వన్న మంచం ఇడిసి బాలి, ఆటేటు పోతున్నవే బాలి. నీ ఏడు పాడగాను ముసలోడు బంగారు సాగు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సప్పుడు చేయరా, సప్పుడు చేయి. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, బంగారి తోవ
బట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయో బలరామ నరసయో బంగారి తోవ బట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పాదంటు లేని చోటు ఎత్తుకుంటబోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయో బలరామ నరసయో పాదంటు లేని చోటు ఎత్తుకుంటబోతివో బలరామ నరసయో తిరు వేషాలేసి ఎంత అలసిపోయినావో తోడురాని మంది కోసం తిప్పలని మోసినావో కట్లు తెచ్చుకొని నేడు కైలాసం పోతున్నావో బలరామ నరసయో బలరామ నరసయో బంగారి సావు నీది బయలుదేరిపోవయో బలరామ నరసయో బలరామ నరసయో బలరామ నరసయో భూమిద లేని హాయి సచ్చి అనుభవించయో బలరామ నరసయో బాలామలేశ బయలు మలేష బాలామలేశ బయలు మలేష రంగ ఏమి తేమురో కొడుక పొంగ ఏమి గట్టపోవురో కొడుక బాలామలేశ బయలు మలేష బాలామలేశ బయలు మలేష 9 తొర్రలు రో కొడుక ఒళ్ళు ఉత్త తోలు తిట్టిరో కొడుక బాలామలేశ బయలు మలేష కూడగట్టుకొని బలగము కొడుక ఒంటి పిట్ట లెక్కపోతాము కొడుక 4 గొద్దులీడ ఉంటాము కొడుక పైన ఉంది నీది దేశము కొడుక బాలామలేశ బయలు మలేష బాలామలేశ బయలు మలేష సుక్కల్లాంటి సుక్కల్లో ఏగు సుక్క నువ్వయ్యి మా కండ్ల ముందే ఉంటావు మా బాబు కొమురయ్య మాము కండ్లారా చూస్తుంటావు మా బాబు కొమురయ్య ముద్దుగా ముస్తాబైనవు సాముతో జంట కూడినవు ఈ పండుగ పెద్దగా చేస్తామే మా బాబు కొమురయ్య నేను సంబురంగ సగదోలుతమే మా బాబు కొమురయ్య బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో అంతలోనే అందరాని దూరం వెళ్ళిపోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో మా పిలుపు ఇనబడితే వెనకకొచ్చిపోవయ్యో బలరామ నరసయ్యో అమ్మ వాళ్ళ పండుకున్నట్టు సింతలోని నిదురమోతివి అగ్గిలోన దానం చేసి బుగ్గిలాగా మారిపోతివి బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పచ్చనైన గూడు ఇడిచి పచ్చివైపోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పంచభూతాల కొరకు ప్రేమ కొంచెపోదివో బలరామ నరసయ్యో సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరివెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా
సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసు. ఈ ఊరు నుంచి ఈ ఊరు వాళ్ళని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళటంలో మరి ఆయన యొక్క కృషి చిరస్మరణీయం. మరి అలాంటి వ్యక్తి ఇక నాకు చాలు, నా ఖ్యాతి ప్రపంచ స్థాయి దాకా నేను తీసుకొని వెళ్ళాను అనే మనందరినీ విడిచి వెళ్ళినటువంటి వెంకటేశ్వర్లన్నకి మరి అందరం ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క సంతాప సభ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ సంతాప సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా నా సహోదరుడు బిఎన్ నరసింహరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు గౌరవనీయ ఐలన్న గారిని మరి వేదికపైకి సాదరించుకుంటున్నటువంటి కత్తి అశోక్ అన్నని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం. పెద్దలు గౌరవనీయులు మా మామగారు మరి ఆర్కట్ల వెంకటరెడ్డి గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం. పెద్దలు వస్తే కొంచెం సభ గౌరవంగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా నా సహోదరుడి గురించి మల్లేష్ ఒక పాట రాసి మరి వాడి పంపించి ఉన్నారు. ఈరోజు తనకు ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు జాయిన్ కావాల్సి ఉన్నది, అందువల్ల రాలేకపోయారు. ఒకసారి ఆ పాటని విన్న తర్వాత మనము ముందుకు వెళ్దాం. అమరమయా మరువమయా ఓహితుడా నీ స్నేహంలో వెంకన్న సారు నీకెవరు సాటి లేరు. గుర్తుండులే మాకు నువ్వు నడిచిన తీరు. అంటరావు వెంట ఎవరు రాకున్న ఒంటరి పయనం చేసి అమరమయా వెంకన్న సారు నీకెవరు సాటి లేరు. గుర్తుండులే మాకు నువ్వు నడిచిన తీరు. వెంకన్న సారు నీకెవరు సాటి లేరు. గుర్తుండులే మాకు నువ్వు నడిచిన తీరు. ఆర్డిఎఫ్ పాఠశాల ఆచార్య ద్రోణుడవు అలుపేయరుగ కాటలు నిర్వహించే ధీరుడవు. ఆర్డిఎఫ్ పాఠశాల ఆచార్య ద్రోణుడవు అలుపేయరుగ కాటలు నిర్వహించే ధీరుడవు. దీప్తి జీవంజి లాంటి విద్యార్థుల గుర్తించి పరుగుల రాణిగా మల్కన్న సారు నీకెవరు సాటి లేరు. గుర్తుండులే మాకు నువ్వు నడిచిన తీరు. చిరునవ్వునే చిరునామగా చివరి
దాకా ఉంచినవు మరువమయా ఓహితుడా నీ స్నేహం అమరమయా మరువమయా ఓహితుడా నీ స్నేహం అమరమయా వెంకన్న సారు తీరు వెంకన్న సారు నీకెవరు సాటి లేరు గుర్తుండులే. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సంతాప సభను ఉద్దేశించి ముందుగా అంటే మేమంతా ఈ చౌటిగడ్డ మీద కూడా పోయి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అట్లాంటి టీంలో ప్రముఖంగా ఉన్న బండారి ఐలయ్య గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా స్కూల్లో నుంచి కల్లడి స్కూలే కాదు మనుగూరులో కూడా కొలీగ్స్గా ఉన్నటువంటి వెంకన్న ఆడిపాడి ఆడుతూ పాడుతూ చిరునవ్వుతో పలకరిస్తూ ఉన్నటువంటి సభలో నేను మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి నేనెన్నడూ ఊహించలేదు. ఎందుకంటే తను చిన్ననాటి చాలా స్పష్టమైనటువంటి అంచనా ఉన్నటువంటి వ్యక్తి. అందుకే చిన్నప్పుడే ఆటల కోసం కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి భావించి మా అందరినీ 4 గంటల టైంలోనే లేపి ఆరోగ్యవంతుడు ఇట్లాంటి అనారోగ్యానికి గురైపోయి మధ్యంతరంగా తను చనిపోయిద్దరు అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి ఆనాడు సమాజంలో ఈ వర్గాలకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ తెలిసినటువంటిది. మేము ముగ్గురం కలిసి గ్రామ పంచాయతీ ఆఫీస్కు పోయినాం. ఆ గ్రామ పంచాయతీ ఆఫీసు కిరాయికి తీసుకొని ఉన్నటువంటిది. అందులో గ్రామ పంచాయతీలో కుర్చీలు ఉంటాయి కాబట్టి ముగ్గురం కుర్చీలు వేసుకొని కూర్చుంటే ఒక మనిషి వచ్చి, పేరు అసందర్భం ఏమో ఇప్పుడు, కానీ ఆ మనిషి వచ్చి అగ్రవర్ణానికి చెందినటువంటి మనిషి వచ్చి, మీరు కుర్చీలో ఎట్లా కూర్చుంటారు, కుర్చీలో కూర్చోవద్దు కదా అని చెప్పి కుర్చీలో నుంచి లేపినటువంటి స్థితిని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆనాటి నుంచి సహజంగానే అనేక అవమానాల మధ్య పెరుగుతున్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వెంకన్న, కానీ అందరికీ సుపరిచితుడు. ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ కుటుంబానికి ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళందరికీ వరుసలు ఉంటాయి. ఈ కులము ఆ కులం అనేటువంటి సంబంధం లేదు ఈ కుటుంబానికి. ఎవరినైనా పేరు పెట్టో ఇంకోటో పిలిచేటువంటి లక్షణం ఈ కుటుంబానికి లేదు. చిన్ననాడే ఆయన నాకు మామ అయిపోయాడు, నేను ఆయన కళ్ళున్న అయిపోయినా. చిన్ననాడే ఆడుకునేటువంటి దశలోనే ఆ బంధం నేటిదాకా కొనసాగుకుంటూ వస్తూ ఉంది. అట్లా నాతో కొనసాగినటువంటి బంధమే కాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోటి కూడా అదే పద్ధతిలో వరుసలు పెట్టి పిలిచేటువంటి ఒక బంధుత్వమే ఈ కుటుంబానికి నేడు కొనసాగుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదొక భాగం అయితే, మరోవైపు ఈ కుటుంబ నేపథ్యాన్ని చూస్తే, ఈ కుటుంబము అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయో ఆ ఇబ్బందులకు పరిష్కార మార్గం, ఆ ఇబ్బందులు పరిష్కారం కావాలి అనేటువంటిదంటే అది ఒక నక్సలైట్ల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇక ప్రపంచంలో ఎవ్వడి వల్ల సాధ్యం కాదు అని చెప్పేసి 50 సంవత్సరాల క్రితమే బిఎన్ రాములు అని చెప్పేసి వీళ్ళ పెద్దన్నయ్య ఆనాడే ఈనాడుగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ, ఆనాడు పీపుల్స్ వార్గా ఉన్నటువంటి స్థితి,
దానికి అనుబంధంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ క్రమంలో తను అనేక ఇబ్బందుల్ని, అనేక కేసుల్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కొనసాగింది. అది ఈ కుటుంబ నేపథ్యం అయితే, ఈ స్టేజ్ మీదనే ఉన్నటువంటి నరసింహమామ కానీ, ఈ కృష్ణమామ కానీ ఆ భావాలనే పుణికిపుచ్చుకొని వీళ్ళు కూడా సిపిఐఎంఎల్ పార్టీలో, దాని అనుబంధ సంఘమైనటువంటి పీడిఎస్యులో ఒక ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తూ వచ్చినటువంటి వాళ్ళు. సహజంగానే ఆ పార్టీ, దాని అనుకున్నటువంటి సంస్థలు, దాని అనుబంధ సంస్థలు ప్రజల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ, పీడన, అణచివేతకు వ్యతిరేకంగా ఎట్లా పనిచేయాలనేటువంటి భావాలని, ఆలోచనని రేకింపింపజేస్తుంది. కాబట్టి ఆ యొక్క మంచి లక్షణాలు ఆనాడు ఈ గ్రామం సిపిఐఎంఎల్ పార్టీకి ఒక పెట్టని కోట. ఇందులో ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా దాని అనుబంధ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఒక మంచి క్రమశిక్షణతోటి పెరిగినటువంటి పరిస్థితి. వీళ్ళకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అప్పుడు ఆనాటి నుంచి పెరిగినటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు కూడా ఎలాంటి చెడు లక్షణాలు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దానికి మార్గం వేసినటువంటిది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. కాబట్టి ఆ భావనతో పెరిగినటువంటి వీళ్ళు తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళైన తర్వాత కూడా సరే వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించినటువంటి క్రమంలో కూడా అదే ఆదర్శాలని, అదే క్రమశిక్షణని, అదే పట్టుదలని ప్రదర్శిస్తూ సమాజంలో ప్రజలందరి పట్ల ఒక మంచి, ఆ కుటుంబం పట్ల ఒక మంచి విశ్వాసాన్ని ఏర్పరచుకున్నటువంటి స్థితి ఉంది. ఈ క్రమంలోనే వెంకన్న మామ కల్లెడపోయి అక్కడ సహజంగానే తనకు ఆటలు అనేటువంటిదంటే బాగా ఇష్టం కాబట్టి అక్కడ పీటీగా చేరి సరే ఆ కొనసాగినటువంటి ప్రయాణం అంతా మీ అందరికీ తెలిసినటువంటిది. అట్లాంటి మనిషి మన నుంచి దూరం కావటం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ప్రతి మనిషి పుట్టడం, మరణించడం అనేటువంటిది సహజం. పుట్టిన మనిషి తప్పకుండా మరణిస్తాడు. కానీ పుట్టి మరణించేటువంటి ఈ టైంలో తన యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణమే మనిషిని చరిత్రలో నిలబెడుతుంది, ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలబెడుతుంది. అట్లా వెంకన్నని మా హృదయాలలో నిలబెట్టింది, అనేక మంది హృదయాలలో నిలబెట్టింది. చివరగా కల్లెడ విద్యార్థుల హృదయాలలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని దానికి గుర్తింపుగా దేశం గర్వపడే విధంగా, తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా, ప్రజలందరూ గర్వపడే విధంగా సహజంగానే ఎవరినైతే ఈసడించుకొని సీదరిస్తే ఆ రెట్టింపు విశ్వాసంతో పనిచేస్తారో, తన ఒలింపిక్ పథకాన్ని సాధించినటువంటి ఆ చెల్లెల యొక్క వేదనని కూడా నేను వాట్సాప్లో చూశాను. అట్లాంటి మనిషిని ప్రోత్సహించి తనలో ఉన్నటువంటి కళని గుర్తించి తనని ఈ స్థాయికి తీసుకొచ్చేటువంటి దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్రని చివరి వరకు పోషించి అట్లాంటి వాళ్ళ హృదయాలలో కూడా సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి నా మామ వెంకన్న ఎవరైతుండో ఆయన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా మేము బ్రతికున్నంత కాలం, మా టీము బతికున్నంత కాలం మా హృదయాలలో స్థిరస్థాయిగా ఉంటాడని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన నా చిన్నమామకు అభినందన. కూడా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేది నిజమే. ఈ గ్రామంలో ఈ సమాజంలో భేదాలు ఉండొచ్చేమో కానీ అన్న, తమ్ముడు, అక్క, వదిన అనే ఆ బంధాలతో పిలుచుకునేటువంటి ఆప్యాయత కలిగినటువంటి కుటుంబముగా ఈ నడి ఊర్లో మేమున్న మమ్మల్ని ఆదరిస్తూ అందరం ఆప్యాయతగా నిలిచి ఉన్నటువంటిది నిజమే. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు ప్రపంచ స్థాయికి ఒక గల్లీలో ఉన్నటువంటి ఒక ఈ ఊరు వాడని
ప్రపంచ స్థాయిలో చాటేటువంటి విడిగా ఒక మాట జీవన్జీ దీప్తి చెప్తూ ఉంటుంది, నువ్వు ఒలింపిక్స్ ఆడితే చూసి చనిపోవాలని ఉంది నాకు, అది చాలు నా జీవితానికి అని. ఆ ఒలింపిక్స్కి వెళ్ళి మరి ఫైనల్కు చేరుకొని ఇక మెడల్ ఒకటి అందుకోవడము, తన మెడల్ అందుకోవటము, తను చెప్పినటువంటి ప్రకారంగా ఈ ప్రపంచ ఒలింపిక్స్లో నువ్వు ఆడితే నేను చూసి అది నేను వెళ్ళాలనేటువంటి ఆ సంకల్పం నిజంగా తన నోటి నుంచి ఏ రీతిగా వచ్చిందో, కానీ ఆ రోజే మరి తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం జరిగింది. మరి జీవన్జీ దీప్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రకంగా ఈరోజు సెలబ్రిటీగా నిలిచి ఉంది. తనకు రావడానికి కూడా మరి అక్కడి నుంచి పర్మిషన్స్ రాకపోవడము, వారి తల్లిగారు మన మధ్యలోకి విచ్చేసి ఉన్నారు. వారి తల్లిగారు మరియు తండ్రి గారు మన మధ్యలో నిలిచి ఉన్నారు. వాళ్ళ తల్లిగారిని కానీ తండ్రి గారిని కానీ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత వారు వచ్చి వారి మాటల్ని కూడా మన మధ్యలో పంచుకుంటారు. ఈ సమయంలో గౌనాయిలన్న మరి మదంతా ఒక కుటుంబమే ఒక రకంగా చెప్పాలని అంటే. అన్నని ఈ సంతాప సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చిన్నతనంలోనే మనందరినీ విరిచి వెంకటేశ్వర్లు దూరం కావడం బాధాకరం. తన జీవిత గమనాన్ని గురించి క్రమాన్ని గురించి ఐలే చెప్పాడు. ఈ ఊరికి అట్లాంటి చరిత్ర ఉంది, చైతన్యం ఉంది. నేను 90 దశకంలో ఈ ప్రాంతానికి ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ రాత్రి పాఠశాలలు, కుల వ్యతిరేక కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సందర్భంలో నరసింహరావు, వెంకన్న, ఏనుగులైలతో సహా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈనాడు 50-60లోకి వచ్చినటువంటి వాళ్ళంతా ఆనాడు యువకులుగా ఉండి చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషించారు. ఈ గ్రామాన్ని ఒక చైతన్యవంతమైనటువంటి గ్రామంగా నిలబెట్టారు. అంతకుముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఇక్కడ కుల మతాలతోటి సంబంధం లేకుండా ఈ గ్రామం ఆటగాళ్లకు కేంద్రమైంది, పాటగాళ్లకు కేంద్రమైంది, కవులకు, కళాకారులకు, కార్యకర్తలకు, నాయకులకు అనేక మందికి జన్మనిచ్చినటువంటి గడ్డగా ఇస్లాపురం ఉంది. అట్లాంటి చైతన్యవంతమైనటువంటి గ్రామంలో పుట్టినటువంటి వెంకటేశ్వర్లు లేదు వారి కుటుంబం అందరిలో ఒక భాగమయ్యి విడదీయలేనటువంటి అనుబంధాన్ని కొనసాగిస్తూ చివరి వరకు కూడా ఉన్నారు, కొనసాగుతున్నారు. మరి అట్లాంటి క్రమంలో తనదైనటువంటి స్టైల్లో, బాణీలో ముందుకెళ్తూ తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో స్థిరపడినటువంటి వెంకటేశ్వర్లు ఒక జబ్బు బారిన పడి అనేక సంవత్సరాలు వైద్యం కోసం ప్రయత్నం చేసి అన్ని రకాల మరి వైద్యాలు చేయించుకున్నప్పటికీ దక్కకుండా పోవడం అనేటటువంటి బాధాకరం. ఈరోజు ఎందుకు వెంకటేశ్వర్లు చనిపోవాల్సి వచ్చింది? ఏం కనీసం ఆయన జబ్బుకు తగ్గ వైద్యాన్ని 76-77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అనేక రంగాల్లో ముందడిగేసిన తర్వాత కూడా ఆ జబ్బేంటో కనుక్కోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నామా? పంట పొలాల మీద డ్రోన్లతోటి మందులు కొట్టొచ్చని, లేకపోతే శాటిలైట్స్ తోటి అన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయో, భూగర్భంలో ఏమున్నాయో చూసేటటువంటి టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో ఊర్లో సంవత్సరానికి 4-5 క్యాన్సర్ తోటి చనిపోతున్నారు, లంగ్స్ వ్యాధితోటి చనిపోతున్నారు. జ్వరం వస్తే 3 రోజుల్లో పోవాల్సింది 3 నెలలకు కూడా తగ్గట్లేదు. కాళ్ళ నొప్పులు, విపరీతమైనటువంటి నొప్పులు, నీరసం. ఏంటి అసలు ఈ దుస్థితిని ఎవరనాలి? ఒక వెంకటేశ్వర్లు మరణంలోనే చూద్దామా మనం? ఈరోజు సామాజిక బాధ్యత ఏంటి? మిత్రుడు, సహచరుడు, కవి కొమిరి వెంకన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇట్లాంటి స్థితిలో ఇంత అభివృద్ధి చెందినాం, ప్రపంచంలో కూడా ఏ దేశానికి తీసిపోని విధంగా ఉన్నాము. ప్రపంచ సంపన్నుల్లో, శతకోటీశ్వరుల్లో కూడా మన వాటా ఏం తక్కువ లేదు. అమెరికా తోటి, బ్రిటన్ తోటి పోటీ పడే స్థితిలో ఉన్నాం. ఎందుకు
ఈరోజు సాధారణ ప్రజలు భయపడేది వైద్యానికి. చివర్లో ఏదైనా జబ్బు చేస్తే ఎట్లా, ఏమన్నా కూడబెట్టుకుందాం, ఏమన్నా చేసుకుందాం, ఎవరో వేసేటటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు, లేకపోతే వైద్యం చేయించుకుంటే గవర్నమెంట్ తిరిగి రియంబర్స్మెంట్ ఇస్తుంది అనే దానికోసం వెంపర్లాడటం తప్ప వైద్యాన్ని ప్రజలకు అందిద్దాం, దీన్ని ఒక జీవితంలో భాగం చేద్దామని చెప్పి ఎవరు ఆలోచిస్తున్నారు? ఆరోగ్యశ్రీకి ఆయన 2 లక్షలు ఇస్తే నేను 3 లక్షలు ఇస్తానని నువ్వు ఎవరికి దోచి పెడతానవి డబ్బులని కూడా బయటికి పోయి 10,000తో అయ్యేటటువంటి వైద్యం ఆరోగ్యశ్రీ కింద 50,000 అయితే 50,000 కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా దొబ్బి తింటున్నటువంటి ఒక స్థితి. ఫార్మా కంపెనీలు కానీ డాక్టర్స్ కానీ కరోనా వచ్చి ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంటే కోట్లు వేలు లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ అవకాశం కల్పించేటటువంటి వాళ్ళు ఎవరు? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? దీన్ని ఎవరు ప్రజల దగ్గరికి తీసుకురావాలి? అది తీసుకొచ్చినప్పుడు వెంకటేశ్వర్లు మనకు దక్కుతాడు. లేదు, అనేక జబ్బులతోటి అర్ధాంతరంగా మనం ఏమి చేయలేక నిస్సహాయంగా చూస్తుంటే మన మధ్య నుంచి తరాలకు తరాలే వెళ్ళిపోతున్నటువంటి దుస్థితిని కాపాడుకోవాలంటే ఈరోజు పౌర సమాజం, ఒకనాడు ఇర్సలాపురం చూపించినటువంటి చైతన్యం ఈరోజు మొత్తం పౌర సమాజం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మనలో చేవ చచ్చిపోతుంది, పౌర సమాజంలో చైతన్యం చచ్చిపోతుంది. ఇంతకుముందే మేమంతా కూర్చొని మాట్లాడుకున్నాం. ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐ కుటుంబము ఒక గుడి అభివృద్ధికి 1,40,00,000 ఇచ్చారు. కానీ వాళ్ళు ట్రైన్లో వస్తుంటే ఎవరో చేతులు లేని వాళ్ళు 10 రూపాయలు అడిగితే ఇవ్వడానికి పోపో అని చెప్పి నెట్టేసేటటువంటి ఒక దుస్థితి. మనిషిని కాదు మనం ప్రేమించేది, బాధలో ఉన్నటువంటి మనిషిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం దేవుణ్ణి పూజించుకుంటే బారాకుని మాఫ్ అవుతుంది, మనం చేసిన తప్పులు పోతాయి, మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు అనేటటువంటి ఒక భూస్వామ్య భావజాలం ఈరోజు ప్రతి మనిషిలో ఉంది. కుటుంబాల్లో నువ్వేం సంపాదించినావు, నీకంటే పలానాయన లక్షలు సంపాదించిండు, కోట్లు సంపాదించినావు, నువ్వెందుకని చెప్పి అమ్మా నాన్నల్ని ఈసడించుకునేటటువంటి ఒక పెట్టుబడిదారి భావజాలం మన కుటుంబాల్లోకి వచ్చింది, మన ఒంట్లోకి వచ్చింది. ఒకనాడు విలువల కోసం నిలబడ్డటువంటి మనుషులకు, అవును మా నాన్న నలుగురు కోసం నిలబడడానికి గర్వించేటటువంటి కొడుకులు పోయి ఏం సంపాదించినవా నువ్వెవడికి ఉపకారం చేసినావు, మాకేమి ఇచ్చినావు, 10 ఎకరాలు ఇచ్చినవా, 10 కోట్లు ఇచ్చినవా అనేటటువంటి అడిగేటటువంటి ఒక రూపాయి సంబంధం, ఒక పెట్టుబడిదారి భావజాలం ఈరోజు మనలోకి వచ్చింది. వీటన్నిటినీ మనం తిరస్కరించినాడు. ఒక ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని సమాజంలో నింపగలిగినాడు. పౌర సమాజానికి అట్లాంటి బాధ్యత గుర్తెరిగినాడు. మనందరం ఈ సమాజంలో ఉన్నాం, మనమేం ఊరు బయట పోయి ఇల్లు కట్టుకొని ఉండలేదు. ఇవాళ మనందరం మంచిగా ఉండాలంటే కొన్ని విలువలు ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఆనాడు కొంత ఉన్నది. ఎంత వెనుకబడ్డ సమాజంలోనైనా ఓనాడు భద్రారెడ్డి గారు చెప్తానో, చందమంగయ్య గారు చెప్తానో, పౌరమల్లి గారు చెప్తానో వాడు చెప్పేది పద్ధతి వినాలి అని చెప్పి తప్పు చేసినటువంటి వాడు చేతులు కట్టుకొని నిలబడే రోజులు పోయి, అవును తప్పు చేసిన పెట్టుకోపోయే కేసు, నువ్వెవడు పిలవడానికి అని చెప్పి దొంగతనం చేసినోడు, లేకపోతే అమ్మాయిని ఏడిపించినోడు గల్లా ఎగరేసుకొని పోయి ఓ లీడర్ని పట్టుకొని పోయి స్టేషన్లో మాట్లాడి తెల్లారిసరికి వస్తున్నటువంటి ఒక స్థితి. ఇంతకుముందు అన్నట్టు పౌర సమాజం నిస్సహాయంగా నిలబడేటువంటి స్థితే ఈరోజు అనేక శక్తులు మొత్తం రూపాయి చుట్టూ, డబ్బు చుట్టూ, ఆర్థికం చుట్టూ తిరిగేటటువంటి భావజాలం బలంగా పెరిగిన దాని ఫలితమే ఈనాడు వైద్య రంగం కునారెళ్తుంది, ఫార్మా రంగం అంతా కూడా వ్యాపారమయమైంది, విద్యారంగం అంతా కూడా వ్యాపారమయమైంది. దీన్ని మొత్తం మార్చాలంటే మళ్ళీ పౌర సమాజమే అట్లాంటి చైతన్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి చైతన్యాన్ని మరి దశాబ్దాల నాడే ప్రదర్శించినటువంటి ఇర్సాపురం గ్రామం కానీ, లేదు వెంకటేశ్వర్ల కుటుంబం కానీ అట్లాంటి చైతన్యాన్ని మనం ఈనాడు గుర్తెరిగి మన బాధ్యతను గుర్తెరిగి ఆ సామాజిక స్రవంతిలో మనం భాగస్వాములు అయినప్పుడు మాత్రమే వెంకటేశ్వర్ లాంటి అర్ధాంతర మరణాలని మనం ఆపగలుగుతాం, ప్రజలకు మేలు చేయగలిగినటువంటి వాళ్ళం అవుతామని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఉద్దేశించి మాట్లాడినటువంటి గౌనేలన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. సంతాప సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఖమ్మం జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మరి నాగమల్లేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వ్యక్తిగతంగా పరిచయం లేదు, వాళ్ళ తమ్ముడు కృష్ణయ్య మా ఉపాధ్యాయుడు. సరే ఇట్లా జరుగుతుందనేది కూడా చెప్పాడు.
సో ఆయన ఆహ్వానం మేరకు రెండోది ఇంటి దగ్గర కలిసి ఖచ్చితంగా పరామర్శించాలనే దాంతో నేను మా సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి నరసింహారావు, మా జిల్లా ట్రెజరర్ నేను నరసింహారావు అబ్బాయి వచ్చాము. శ్రీ వెంకటేశ్వర్లు గారి వృత్తికి నా తరపున తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పీటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తరపున, అదేవిధంగా బండి నరసింహారావు గారికి కృష్ణయ్య గారు వీళ్ళు బంధువులు అంటే ఆ మేరకు అనుబంధం ఉన్నది. వారి తరపున వారి కుటుంబం తరపున కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ ఒక మంచి తను బోధించే అంశంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దటంలో ఎంతటి కృషి చేసిండనేది ఒక జీవాంజీ దీప్తి ఉదంతమే మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అటువంటి అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి అకాల మరణం అనేది ఖచ్చితంగా ఈ సమాజానికి, విద్యారంగానికి, మొత్తం ప్రజానీకానికి నష్టం. సరే, ఇవాళ మొన్ననే ఒలింపిక్స్ జరిగాయి. జనాభాలో చైనాని కూడా దాటి ముందుకు వెళ్ళిపోయాం. పథకాల్లో చైనా ఎక్కడుంది, మనం ఎక్కడుందని చూస్తే కనపడే పరిస్థితి లేదు. సరే, దీనికి కారణం చదువు అంటే ఏదో పుస్తకాల్లో ఉన్న చదువుకోవటమే తప్ప జీవితానికి ఉపయోగపడేదో లేకపోతే ఆరోగ్యం, ఇది కూడా చదువులో ఒక భాగం అనేటటువంటి భావన ఖచ్చితంగా ఈ సిలబస్ లేకపోతే ఈ పాఠాలు చెప్పే తీరు ఇది కూడా మారాలి. అందరికీ ఒకే రకమైన పరీక్ష పెట్టి మార్కులు ఎక్కువ వచ్చినోడు గొప్పోడు, ఫెయిల్ అయినోడు తక్కువోడు అనేది కాదు. ఏదో సినిమాలో అర్జున్ చెప్తాడు, వాడు ఎందులో నిష్ణాతుడో, వాడికి ఎందులో సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని గుర్తింపజేసి వాడిని డెవలప్ చేస్తే అది నిజమైనటువంటి విద్య అనేది ఉన్నది. ఆ విధమైనటువంటి విద్యా విధానం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, అదే సందర్భంలో ఇంకొక మాట కూడా, ఇవాళ ప్రభుత్వ విద్యారంగం ఇది ఎవరికి పట్టని బిడ్డగా ఉంది. ఎవడికి పుట్టిన బిడ్డమ్మా ఎక్కి ఏడుస్తున్నట్లుగా ఉంది. సరే, మన గ్రామాల నుంచి కూడా, మన గ్రామాల్లో బడి ఉంటుంది, టీచర్లు వస్తున్నారు. ఇక్కడ భౌతికంగా ఎట్లా ఉన్నదనేది నాకు స్పష్టంగా ప్రత్యక్షంగా తెలియకపోయినా ఎక్కువ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బడి ఉన్నది అయినా సరే మన పిల్లగాళ్ళు మాత్రం మన బడికి పంపట్లేదు. దీనికి కారణం ఏంటనేది మీరే చెప్పాలి. మీరే చెప్పాలంటే గవర్నమెంట్ టీచర్సు మిగిలిన టీచర్ల కన్నా ట్రైనింగ్లోను వాళ్ళు పడుతున్న కాంపిటీషన్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకన్నా మంచిగానే చెప్పే దమ్ము వాళ్ళకుంది, అంటే సామర్థ్యం ఉంది. చెప్పట్లేదా? ఎందుకు చెప్పట్లేదో చెప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. లేదు, ఇప్పుడు పిల్లలు ఇంతమంది ఉన్నారు సార్, ఇన్ని క్లాసులు ఉన్నాయి, ఒకళ్ళు ఇద్దరు టీచర్లు ఏం చెప్తారనేది మనకు అనిపిస్తుందా? గవర్నమెంట్లను అడగాల. బడి పెట్టడం అంటే ఒకళ్ళు ఇద్దరిన టీచర్లను ఇచ్చేసి పిల్లగాళ్ళకి మంచి చదువు రాకుండా చేయటం కాదు. నువ్వు ఎన్ని తరగతులు పెడతావు అంతమంది టీచర్లను ఇచ్చేటట్టు బళ్ళు ఉండాలని చెప్పేసి మనం అడగాల. అట్లా కాకుండా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఫీజులు ప్రైవేట్ బళ్ళలో ఫీజులు మనం కట్టుకోగలుగుతున్నాం ఎంతో కొంతమేర. కారణం ఏంటంటే గవర్నమెంట్ బళ్ళు కూడా ఉన్నాయి, ప్రైవేట్ బళ్ళు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ బళ్ళల్లో వసూలు చేసే ఫీజులు కొంత నియంత్రణలో ఉంటున్నాయి. పిల్లలు లేనప్పుడు ఈ మన బళ్ళు గవర్నమెంట్ బళ్ళు మూతపడతాయి. మూతపడ్డప్పుడు ప్రైవేట్ వాడు ఈ ఫీజులే ఏం తీసుకోడు. వాడి ఫీజులకి వాడిని నియంత్రించడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉండవు. అటువంటిప్పుడు వాడు ఎంతో కొంత ఇష్టం వచ్చినట్టు పెంచేస్తాడు. డబ్బులు ఉన్నోడు మాత్రమే చదువుకుంటాడు, డబ్బులు లేనోడు మళ్ళీ చదువుకు దూరం అవుతుంది. ఈ ప్రమాదం ఉన్న సందర్భంలో కూడా ఇవాళ గ్రామస్తులుగా, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా సంతాప సభ అయినా కూడా ఇది ఒక మంచి విజ్ఞానదాయకమైనటువంటి సభగా నడుస్తుంది కాబట్టి దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. గవర్నమెంట్ బళ్ళను కాపాడుకోవటం, గవర్నమెంట్ బడి అంటే అది ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవటం కోసం మన పిల్లలను పంపటం కాదు. గవర్నమెంట్ బడిలో ప్రైవేట్ బడిలో ఏముందో దానికైనా మెరుగైన చదువు మన దగ్గర అందించాలి. అందించే విధంగా ప్రభుత్వం ఆ విధమైన సంస్కరణ చేయాలనే విధంగా పౌర సమాజం ఏదైతే ఉందో అది మేల్కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వైపుగా
ఇప్పటికే కొన్ని విద్యా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఉద్యమాలని కిందికి తీసుకురావటం, బడులను కాపాడుకునే పని చేయాల్సింది. సరే, అట్లనే వాళ్ళు మొత్తం పొల్యూషన్ అయింది, అదొక అంశం. రెండవది